హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈరోజు వీడియోలో నేను 20,000 రూపీస్ బడ్జెట్లో మన ప్రెజెంట్ తీసుకునే అంటే ఈ జూన్ అండ్ జూలై మంత్లో ప్రెజెంట్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, మనం ఏమేమి మొబైల్స్ తీసుకుంటే మంచిది ఈ బడ్జెట్లో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ 20,000 రూపీస్ బడ్జెట్లో నేను మొత్తం 7 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఆ 7 మొబైల్స్లో కూడా నేను మీకు కొన్ని టాప్ 4 టాప్ 3 చెప్తాను. మ్యాక్సిమం ఆ టాప్ 4 ఆ టాప్ 3 తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు వద్దనుకుంటే మిగిలిన చెప్పిన కూడా తీసుకోండి అనమాట. సో ఫస్ట్ మొబైల్ ఏంటంటే IQ Z9 అనమాట. సో దీని ప్రైస్ మీకు ఎగ్జాక్ట్గా 19,999 ఉంటుంది. ఇది MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో వస్తుంది. దీని యానిట్యూ స్కోర్ చూసుకుంటే మనకి ఇది నియర్లీ 71 lakh వరకు దీని యానిట్యూ స్కోర్ అయితే ఉంటుంది. మనకి పర్ఫార్మెన్స్ విషయంలో కానీ లేకపోతే మీరు గేమింగ్ అయితే మీరు అంత ఎక్కువ గేమింగ్ చేయలేకపోయినా ఈ బడ్జెట్లో మీకు ఈ ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అనమాట ప్రెజెంట్ ఉన్న ఈ 20,000 రూపీస్ బడ్జెట్ మార్కెట్లో. అండ్ ఇది మీకు రీసెంట్గా లాంచ్ అయింది అనమాట. ఇది మీకు మార్చ్ మంత్లో లాంచ్ అయింది ఈ సంవత్సరం. ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అయితే వస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ప్రాసెసర్ విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ మొబైల్లో. అండ్ డిస్ప్లే ఇది మనకి 6.67 ఇంచ్ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే మనకి ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి డిస్ప్లే విషయం అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకుందాం. అంటే కెమెరా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డబల్ కెమెరా సెటప్. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. 50 మెగాపిక్సెల్ వచ్చేసి మెయిన్ సెన్సార్. మనకి ఇందులో మెయిన్ సెన్సార్ వచ్చేసి Sony IMX882 కెమెరా సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో ఒక మంచి సెన్సార్ అనమాట ఈ బడ్జెట్లో. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఇది మనకి. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ క్యామ్ ఇది బ్యాక్ క్యామ్ మనకి 4K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన ఫ్రంట్ క్యామ్ విషయానికి కూడా ఫ్రంట్ క్యామ్ మనకి 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి మనకి 1080p 30 FPSలో మాత్రం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ మ్యాక్సిమం సెన్సార్స్ ఎవరు మెన్షన్ చేయరు, వీళ్ళు కూడా చేయలేదన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీ మనకి ఇది 5000 mAh బ్యాటరీ, అలాగే 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట మొబైల్. సో ఇది ఫ్రెండ్స్ IQ Z9 అనమాట. ఒక మంచి మొబైల్ ఇది. సేమ్ IQ Z9 అనేది మీకు అమెజాన్లో 20,000కి అయితే దొరుకుతుంది. 8GB ప్లస్ 128GB వేరియంట్. సేమ్ ఇదే IQ Z9 మీకు ఫ్లిప్కార్ట్లో వివో T3 అనే పేరుతో సెల్ చేస్తారు. సేమ్ స్పెక్స్ అనమాట. IQ Z9కి వివో T3కి తేడా ఏముండదు. ఒక డిజైన్ పరంగా మీకు చేంజెస్ ఉంటాయి, అలాగే కొన్ని చిన్న సెన్సర్స్ వేరుగా మీకు చేంజెస్ అనేది కనిపిస్తాయి. కానీ మీకు మేజర్ స్పెక్స్ కానీ ఫీచర్స్ కానీ ప్రాసెసర్ కానీ డిస్ప్లే లేదా కెమెరా కానీ బ్యాటరీ మీకు ఏం మారదు. సేమ్ ఎగ్జాక్ట్గా IQ Z9 ఎలా అయితే ఉందో సేమ్ వివో T3 కూడా మీకు అలానే ఉంటుంది. రెండిట్లో చేంజెస్ అయితే మీకు ఏం కనిపించవు. కాకపోతే ఏంటంటే మీకు బ్రాండ్ నేమ్ మార్చేసి అదేమో అమెజాన్లో అమ్ముతారు, ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతారు అనమాట వివో T3. ప్రైజింగ్ కానీ స్పెక్స్ కానీ మీకు మొత్తం సేమ్ అనమాట. సో తీసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈ 2 మొబైల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా థర్డ్ మొబైల్ వచ్చేసి OnePlus Nord 3. ఇది యాక్చువల్గా రిలీజ్ మీకు లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. మీకు 2023 ఇది జూలైలో అయితే లాంచ్ అయింది అనమాట. కాకపోతే మీకు తెలిసింది కదా OnePlusలో మనకి అప్డేట్స్ అనేది ఎక్కువ వస్తుంది. మనకి ఇందులో 2 years వరకు 2 years వరకు OS అప్డేట్స్, అలాగే 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. కాబట్టి మనకు ప్రాబ్లం లేదనమాట. ఇది మనం మెయిన్గా ఈ OnePlus Nord 3 ఏంటంటే ఇది ప్రైజింగ్ అనేది స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు 20,000 రూపాయలు మీకు OnePlus Nord 3 అయితే వస్తుంది అనమాట. మెయిన్గా ఇందులో హైలైట్ వచ్చేసి దీని ప్రాసెసర్. ఇది MediaTek Dimensity 9000 ప్రాసెసర్ వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట ఈ బడ్జెట్ రేంజ్లో. ఇది మీకు ఈక్వల్ టు Snapdragon 8+ Gen 1కి ఈక్వల్ అనమాట. దాని కాంపిటీటర్ కూడా ఇది 8+ Gen 1కి Dimensity 9000 ప్రాసెసర్ కాంపిటీటర్. చాలా మంచి ప్రాసెసర్. మీరు గేమింగ్ కూడా హెవీ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. 20,000 రూపీస్ బడ్జెట్లో మీకు గేమింగ్ మొబైల్ ఏమైనా కావాలనుకుంటే ఒకవేళ మీరు OnePlus Nord 3కి పక్క వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఓన్లీ మీ ప్రిఫరెన్స్ గేమింగ్ అయితే. అండ్ కెమెరా విషయం కూడా ఇది తక్కువేం కాదు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీకు సాటిస్ఫై చేసే విధంగానే ఉంటుంది. మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసి మనకి ఇది 6.74 ఇంచ్ ప్లస్ సూపర్ ఫ్లూయిడ్ డైనమిక్ డిస్ప్లే అయితే వస్తుంది ఇది. అలాగే ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ మన కెమెరా గురించి మాట్లాడుకుందాం. మనకి ఇది మెయిన్ కెమెరా వచ్చేసి మనకి Sony IMX890 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి సేమ్ OnePlus 11Rలో కూడా మనకి సేమ్ ఈ కెమెరా సెన్సర్ అయితే యూజ్ చేశారు. సేమ్ అదే సెన్సర్ మీకు 20,000 రూపాయల బడ్జెట్ అంటే OnePlus Nord 3లో కూడా మీకు అదే సెన్సర్ యూజ్ చేశారు అనమాట. 50 మెగాపిక్సెల్ కెమెరాకి బ్యాక్ సైడ్, అలాగే 8 మెగాపిక్సెల్కి ఉంది. 8 మెగాపిక్సెల్ కెమెరాకి వచ్చేసి మీకు Sony IMX335 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్కి. అండ్ ఇంకో మ్యాక్రో షాట్స్ మీకు 2 మెగాపిక్సెల్ అయితే ఉంది. బ్యాక్ మొత్తం మీకు 3 కెమెరాస్ అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మన ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ క్యామ్ మనకి 16 మెగాపిక్సెల్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ 1080p 30 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, నార్మల్గానే ఉంది. అండ్ బ్యాటరీ కూడా మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఒక మంచి విషయం అనమాట. సో ఆల్రౌండ్గా మీకు ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. గేమింగ్ మీకు పక్కా కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. కెమెరా పరంగా కూడా మీకు ఈ మొబైల్ సజెస్టబుల్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 అయితే వస్తుంది.
2 ఇయర్స్ వరకు మీకు ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అదొక్కటే. ఇక మిగిలినంతా OnePlus Nord 3 మనకు ప్రైస్ తగ్గడం చాలా బెనిఫిట్ ఇది. అండ్ ఇంకొక మొబైల్ ఉంది OnePlus నుంచి, OnePlus Nord CE3 అనమాట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకి నియర్లీ ఇది 65 lakhs వరకు దీని Antutu స్కోర్ అయితే రికార్డ్ అయితే అయిందనమాట. ఇది కూడా అంతే, మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అయితే రిలీజ్ అయింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 13 అయితే వస్తుంది, కాదు మీకు Android 14 మీకు అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అంటే డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి 6.7 inch ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తారు. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మన కెమెరా గురించి మాట్లాడుకుందాం. కెమెరా మనకి సేమ్ మీకు OnePlus Nord 3లో ఏవైతే కెమెరా సెన్సార్స్ ఉన్నాయో, ఏవైతే మొత్తం మీకు కెమెరా మెగాపిక్సెల్ ఉన్నాయో సేమ్ అవే యాస్టీస్ ఉంటాయి అనమాట. చేంజెస్ ఏం ఉండవు. అదే మీకు సోనీ IMX 890 ప్రాసెసర్, IMX 332 ప్రాసెసర్ మీకు సేమ్ అనమాట. అందులో ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా మీకు అవే, మీకు కెమెరా సెన్సార్స్ కానీ కెమెరా మెగాపిక్సెల్ కానీ అవే ఇచ్చారనమాట, ఫ్రంట్ క్యామ్తో సహా మొత్తం. అండ్ ఇది కూడా బ్యాటరీ కూడా సేమ్ మనకి అదైతే ఏదో ఉందో ఇది కూడా అదే బ్యాటరీ. కాబట్టి ఇది మనకి ఏంటంటే 1000 రూపీస్ తక్కువ. అది మీకు 19,999 అంటే ఇది 18,999 ఉంది, ఒక 1000 రూపీస్ తక్కువ. లేదు మీకు మ్యాక్సిమం తీసుకోవాలనుకుంటే మీరు Nord 3 ట్రై చేయండి, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. 782G దాంతో కంపేర్ చేయలేండి ఎంతో ప్రాసెసర్తో మన Dimensity. సో మీరు మ్యాక్సిమం Nord 3 తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు అంత అవసరం లేదు, ఒక 1000 రూపీస్ తక్కువ ఉందనుకుంటే అప్పుడు మ్యాక్సిమం Nord 3 CE3 అయితే తీసుకోండి. Nord 3 తీసేసుకోండి మ్యాక్సిమం, ఏదైతే 1000 రూపీస్ ఏముందండి. సో ఇది మీకు అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంటుంది, తెలుసుగా OnePlus అన్ని మీకు అమెజాన్లో అయితే ఉంటాయి అనమాట. సో ఇవి గైస్ మొత్తం మీకు 4 మొబైల్స్ చెప్పండి, టాప్ 4 మొబైల్స్. మ్యాక్సిమం ఈ టాప్ 4 మొబైల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. టాప్ 4 కాదు, టాప్ 3 Vivo T3, iQOO Z9, OnePlus Nord 3 ఈ 3 ట్రై చేయండి. లేదు అనుకుంటే OnePlus Nord CE3 అనమాట. ఇంకా మీకు మూడు తోకలు ఉన్నాయి ఇంకో మొబైల్స్, అవి కూడా చెప్తాను ఒకసారి, అవి కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ Narzo 70 Pro అనమాట. ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అయితే వస్తుంది. రీసెంట్గా ఈ ఇయర్ మార్చ్లో లాంచ్ చేశారు. Dimensity 7050 ప్రాసెసర్ అయితే వస్తారు. 55 lakhs Antutu స్కోర్ అయితే ఉంటుంది దీనిది. 6.67 inch ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇది కూడా మీకు సోనీ IMX 890 ప్రాసెసర్ అయితే ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. అంటే 1080p 30 fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. అండ్ ఫ్రంట్ క్యామ్ మనకి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇది కూడా 1080p 30 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, అలాగే 61 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అమెజాన్లో అయితే ఉంటుంది అనమాట Narzo సిరీస్ అన్ని రియల్మీవి. ఇది ఒక మొబైల్ అనమాట రియల్మీ నుంచి ఇంకో మొబైల్ కూడా ఉంది. ఇది కొంచెం పర్లేదు, దానికంటే ఇది కొంచెం బెటర్. Realme 12 Plus ఇది. Realme 12 Plus మీకు సేమ్ ప్రాసెసర్, Dimensity 7050 ప్రాసెసర్, ఇది కూడా MediaTekది. సేమ్ Antutu స్కోర్ మీకు 55 lakhs వరకు అయితే ఉంటుంది. ఇది కూడా 6.67 inch ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ మనకి ఇలా కెమెరా సెన్సార్ వచ్చేసి మనకి సోనీ LYT600 కెమెరా సెన్సార్ అనమాట. మెయిన్ కెమెరాకి 50 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్ క్యామ్కి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ మెయిన్గా ఏంటంటే Realme 12 Plus అనేది మీకు తెలుసుగా పోర్ట్రేట్కి వాటికి అని చెప్పేసి మనకి బాగా హైలైట్ చేసి చెప్పారు లాంచ్ అప్పుడు. మనకి సెన్సార్ కూడా అదే మెన్షన్ చేశారు, సోనీ LYT600 OIS పోర్ట్రేట్ క్యామ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మరి ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటుందో తెలియదు. అండ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి మీరు 4K 30 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు బ్యాక్ క్యామ్ చూసి మ్యాక్సిమం 60 fps ఏది లేదనమాట ప్రజెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ 1080p 30 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ, అలాగే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఇది 19,499 రూపీస్ అయితే ఉందన్నమాట అమెజాన్లో. అండ్ లాస్ట్ మొబైల్ వచ్చేసి Poco X6 అనమాట. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వస్తుంది, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ ప్రైస్ రేంజ్కి ఇది కరెక్ట్ ప్రాసెసర్ అనమాట. సేమ్ ఈ ప్రాసెసర్ తీసుకొని లాస్ట్ టైం మీకు ఎప్పుడో ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా Realme 12 సిరీస్లో ఇచ్చేసి మీకు అది 24,000 30,000 దాకా ఇదే ప్రాసెసర్ ఇచ్చారు. యాక్చువల్ తేవాలనుకుంటే ఈ ప్రాసెసర్లో తేవాలి, ఈ బడ్జెట్లో తేవాలి ఈ ప్రాసెసర్. కాకపోతే వీళ్ళు ఈ ప్రాసెసర్ తెచ్చినప్పటికి కూడా ఈ 7S Gen 2 దీనికంటే తోపు మొబైల్స్ మనకి ఇంకా ఉన్నాయి. ప్రజెంట్ చెప్పిన టాప్ 3 మొబైల్స్ చెప్పా కదా, అవి తోపు ప్రాసెసర్స్ అనమాట వీటికంటే. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, 53 lakhs వరకు దీని Antutu స్కోర్ అయితే ఉంది. ఈ మొబైల్ మనకి January 2024 లాంచ్ చేశారు. మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13 అయితే వస్తుంది. కాబట్టి మీకు Android 14 అప్గ్రేడ్ అయితే అవుద్ది అనమాట ఇది. అండ్ 6.67 inch ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ బ్యాక్ క్యామ్ మీకు మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకు సెన్సార్స్ మెన్షన్ చేయలేదు వీళ్ళు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ 4K 30 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1080p 60 fps మీకు సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈ మొబైల్లో ప్రెజెంట్. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ క్యామ్ మనం చూసుకుంటే ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. 1080p మీకు 60 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి.
ఈ మొబైల్లో కొంచెం స్పెషల్ ఏంటంటే మీకు 60 FPS మీకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే బ్యాటరీ 5100 mAh అలాగే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేస్తుంది అనమాట. ఇది కూడా మీకు బిలో 20,000 రూపీస్లోనే ఉంది. మీకు ఇది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండిట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట ఈ పోకో X6 మొబైల్. సో ఇవి గైస్ మీకు మొత్తం 7 మొబైల్స్ చెప్పాను. మీకు చెప్పిన టాప్ 3 టాప్ 4 వివో T3, iQOO Z9, OnePlus Nord 3, OnePlus Nord CE3. మెయిన్గా ఈ 4 మొబైల్స్ ట్రై చేయండి. లేదు మేము మిగతా బ్రాండ్స్ కూడా ట్రై చేస్తాం, మాకు ఆ బ్రాండ్స్ నచ్చలేదు అనుకుంటే ఈ 3 మొబైల్స్ కూడా ట్రై చేయండి. సో 20,000 రూపీస్ బడ్జెట్లో ప్రెజెంట్ ఉన్న మొబైల్స్ అయితే ఇవే అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన టైంకి మీకు ఎక్స్ట్రా మొబైల్ లాంచ్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో కాబట్టి వీడియో మీరు చూసేటప్పటికైతే డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి ఒకసారి, ఎందుకన్నా మంచిది. ఇది కలిసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.